పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ నటించిన మొదటి పీరియాడిక్ ఫిల్మ్ కావడంతో పాటు ఆయన నుంచి వచ్చిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో వీరమల్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం మొదలైన ఈ సినిమా పలు కారణాల వల్ల ఆలస్యమై ఎట్టకేలకు ఇప్పుడు థియేటర్లో అడుగుపెట్టింది. మరి హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలిని తీర్చేలా ఉందా అనేది మన రివ్యూలోకి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది 17వ శతాబ్దంలో జరిగే కథ. హరిహర వీరమల్లు ఒక దొంగ. రాజులకు విదేశాలకు చేర్చాల్సిన వజ్రాలను దొంగతనం చేసి వాటితో పేద ప్రజల జీవితాలు వెలుగులు నింపుతుంటాడు. వీరమల్లు దొంగ మాత్రమే కాదు, ఎంతమందినైనా మట్టి కనిపించే యోధుడు కూడా. తన బుద్ధి బలం కండబలంతో వజ్రాలను దోచుకుంటూ కుతుబ్ షా దృష్టిలో పడతాడు. వీరమల్లికి కుతుబ్ షా ఒక పెద్ద బాధ్యతని అప్పగిస్తాడు. అదేమిటంటే క్రూరమైన మొఘల్ రాజైన ఔరంగజేబు తీసుకెళ్లిన అత్యంత విలువైన కోహినూరు వజ్రాన్ని తిరిగి తీసుకురావాలని. ఔరంగజేబు అత్యంత క్రూరమైన వాడు. అతని వల్ల ఎందరో రాజులు చనిపోయారు. ఎన్నో రాజ్యాలు నలిగిపోతున్నాయి. కోహినూరు కోసం కుతుబ్ షా పంపిన 7గురిని దారుణంగా చంపేశాడు. ఇప్పుడు వీరమల్లు 8వ వాడు. అసలు వీరమల్లు ఎవరు? అందరినీ భయపెట్టే ఔరంగజేబుని అతను చేరుకోగలిగాడా అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ పీరియాడిక్ ఫిల్మ్ చేయడం ఇదే మొదటిసారి కాబట్టి ప్రేక్షకులకు ఈ సెటప్ కాస్త కొత్తగా ఉంటుంది. అక్కడే ఈ సినిమా టీం సగం విజయం సాధించిందని చెప్పాలి. కోహినూరు వజ్రం గురించి, దాని విలువ గురించి అందరూ ఎంతో కొంత వినే ఉంటారు. అలాంటి కోహినూరు వజ్రం నేపథ్యంలో కథను తీసుకుని ఔరంగజేబు నుంచి దానిని తిరిగి తీసుకురావడం అనే ఆలోచన బాగుంది. అయితే దాన్ని 2 భాగాలుగా కాకుండా ఒకే భాగంగా మరింత ఆసక్తికరంగా చెబితే బాగుండేది అనిపించింది. కోహినూరు వజ్రం దొరికిన కొల్లూరు ప్రాంతంలో వజ్రాల వేటని వీరమల్లు బాల్యాన్ని చూపిస్తూ సినిమా ప్రారంభమైంది. వీరమల్లు ఎంట్రీ సీన్ అయితే అదిరిపోయింది. అదొకటే కాదు, ఫస్ట్ హాఫ్ లో డిజైన్ చేసిన మిగతా యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. కుస్తీ ఫైట్ గానీ, చార్మినార్ ఫైట్ సీక్వెన్స్ గానీ ఆకట్టుకున్నాయి. ఫ్యాన్స్ మెచ్చే హై మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఈ యాక్షన్ సీన్స్ కలుపుతూ కథను కూడా ఆసక్తికరంగా నడిపించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్, ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయాయి. ఈ కథ ప్రధానంగా కోహినూరు వజ్రం చుట్టూ తిరుగుతుందని మొదటి నుంచి చెప్పారు. కానీ నిజానికి ఈ కోహినూరు కథ ఇంటర్వెల్ కు ముందే మొదలవుతుంది. అయినప్పటికీ యాక్షన్ సీన్స్ తో ఫస్ట్ హాఫ్ ని బోరు కొట్టకుండా చేశారు. అయితే అసలు కథ మొదలయ్యాక సెకండ్ హాఫ్ ఒక రేంజ్ లో ఉంటుందని అందరూ ఆశిస్తారు. కానీ ఆ స్థాయిలో సెకండ్ హాఫ్ లేదనే చెప్పాలి. ముఖ్యంగా ఢిల్లీకి వెళ్లే ప్రయాణం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు నెమ్మదిగా సాగాయి. ఫ్లాష్ బ్యాక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. అయితే ప్రీ క్లైమాక్స్ కి మాత్రం మళ్లీ సినిమాలో ఊపొచ్చింది. యాక్షన్, ఎమోషన్ తో ప్రీ క్లైమాక్స్ ని డిజైన్ చేసిన తీరు బాగుంది. ముగింపు అంతగా బాగోలేదని చెప్పాలి. వీరమల్లు లక్ష్యం నెరవేరకుండా ఈ సినిమాను ముగించడం నిరాశ కలిగిస్తుంది. ఇంకా నటీనటుల గురించి మాట్లాడుకుంటే వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించారు. ఈ సినిమా కొన్నేళ్ల పాటు షూటింగ్ జరుపుకోవడంతో లుక్స్ పరంగా అక్కడక్కడ వ్యత్యాసం కనిపించినా తనదైన నటనతో ఆ విషయాన్ని మరిచిపోయేలా చేయగలిగారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు కట్టిపడేశారు. పంచమి పాత్రలో నిధి అగర్వాల్ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ చక్కగా ఒదిగిపారు. పవన్ కళ్యాణ్ తో డి అంటే డి అన్నట్టుగా నటించారు. సత్యరాజ్, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు తదితరులు పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు. అలాగే కీరవాణి గారు తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు ఈ సినిమాలో. సినిమా విడుదలకు ముందు పాటలు హిట్ కానప్పటికీ సినిమా చూస్తున్నప్పుడు ఆ పాటలు వినసొంపుగా ఉన్నాయి. విజువల్ గాను బాగున్నాయి. ఇంకా నేపథ్య సంగీతంలో తన మార్క్ చూపించారు కీరవాణి గారు. చాలా సీన్స్ ని తనదైన మ్యూజిక్ తో ఎలివేట్ చేశారు. ఈ సినిమాలో మెయిన్ మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది విఎఫ్ఎక్స్. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ మాత్రం చాలా చోట్ల తేలిపోయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో గుర్రాల సీన్స్ అయితే మరీ ఘోరంగా ఉంది. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చేలా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మునిపెన్నడు చూడని పాత్రలో కొత్తగా కనిపించాడు. ప్రతి ఫ్రేమ్ లో ఆయన కష్టం కనిపించింది. కథనంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఈ సినిమాని కాపాడాడని చెప్పాలి.